ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. భారత ఆయుధ సామాగ్రిలోకి కొత్తగా మరో శక్తివంతమైన అస్త్రం వచ్చి చేరింది. దాని పేరు ధ్వని. హైపర్సోనిక్ గ్లైడ్ వెహికల్ హెచ్జివి అనే ఈ క్షిపణి ఇప్పటికే ఉన్న అగ్ని-5ను మించి ఉంటుందని సమాచారం. అగ్ని-5 ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి రేంజ్ 5,500 కిలోమీటర్లు కాగా ధ్వని రేంజ్ 6 నుంచి 10,000 కిలోమీటర్ల వరకు ఉంటుందని తెలుస్తోంది. ఈ క్షిపణిని మన లాంచ్ సైట్ల నుంచి ప్రయోగించి ఆసియా, యూరప్తో పాటు ఉత్తర అమెరికాలోని కొన్ని భాగాల్లోని లక్ష్యాలను తుత్తునేలు చేయొచ్చు. 29.5 మీటర్ల పొడవు, 8 అడుగుల వెడల్పు ఉండే ఈ క్షిపణి ప్రయాణించే తీరు కూడా ప్రత్యేకంగా ఉంటుందని దీనిని అభివృద్ధి చేసిన డిఆర్డిఓ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ముందు బాలిస్టిక్ బూస్ట్ దశ, తర్వాత ఎక్స్టెండెడ్ గ్లైడ్ దశతో హైపర్సోనిక్ వేగంతో ప్రయాణిస్తుందని పేర్కొన్నారు. అంతేకాదు, గాల్లో ఉండగానే దిశను సైతం మార్చుకోగలిగే సామర్థ్యం ఉండే హెచ్జివిలను సంప్రదాయ క్షిపణి రక్షణ వ్యవస్థలతో అడ్డుకోవడం దాదాపు అసాధ్యమని రక్షణ రంగ నిపుణులు చెబుతున్నారు. ఇదిలా ఉంటే, కొత్తగా తయారు చేసిన మిసైల్ను కొన్ని రోజుల క్రితం యుక్రెయిన్పై రష్యా ప్రయోగించింది. ఈ కొత్త తరహా హైపర్సోనిక్ క్షిపణి గురించి రష్యా అధ్యక్షుడు పుతిన్ కొన్ని వివరాలు వెల్లడించారు. ఆ మీడియం రేంజ్ క్షిపణి ధ్వని వేగం కన్నా అధిక వేగంతో ప్రయాణిస్తుంది. సోవియట్ కాలం నాటి రష్యన్ మిసైల్ టెక్నాలజీతో దీన్ని తయారు చేయలేదన్నారు. కొత్త తరహా టెక్నాలజీతో ఆ క్షిపణిని రూపొందించినట్లు పుతిన్ వెల్లడించారు. ఓరష్నిక్ క్షిపణులను భారీ మొత్తంలో ఉత్పత్తి ప్రారంభించినట్లు కూడా ఆయన తెలిపారు. కట్టింగ్ హెడ్జ్ హైపర్సోనిక్ టెక్నాలజీ, అత్యాధునిక వస్తువులతో ఆ క్షిపణిని తయారు చేశామన్నారు. రష్యాలో ఆ కొత్త ఆయుధం రూపుదిద్దుకున్నట్లు చెప్పారు. ప్రస్తుతం కాలానుగుణ పరిస్థితులను ఎదుర్కొనే రీతిలో దీన్ని తయారు చేసినట్టు తెలిపారు. ప్రస్తుతం రష్యాలో ఓరష్నిక్ సిస్టంలకు టెస్టింగ్ జరుగుతున్నట్లు వెల్లడించారు. రష్యాలోని వ్యూహాత్మక మిసైల్ దళాలకు ఆ కొత్త ఆయుధాలను అందించనున్నట్లు పుతిన్ తెలిపారు. యుక్రెయిన్కు చెందిన రక్షణ కేంద్రం డిప్రోపెట్రోవిస్క్పై ఓరష్నిక్ మిసైల్ను ప్రయోగించినట్లు చెప్పారు. యుక్రెయిన్లోని రక్షణ ఉత్పత్తులను తయారు చేసే కేంద్రాన్ని ఆ క్షిపణితో టార్గెట్ చేశారు. నాటో దేశాలు సరఫరా చేసిన మిసైల్తో యుక్రెయిన్ అటాక్ చేసిన నేపథ్యంలో రష్యా కొత్త తరహా ఆయుధాన్ని వాడింది. ఓరష్నిక్ క్షిపణితో చాలా ఖచ్చితమైన దాడి చేయొచ్చు. ఇటీవల జరిగిన ప్రయోగంలో అన్ని వార్ హెడ్స్ అనుకున్న టార్గెట్లు చేరుకున్నట్లు పుతిన్ తెలిపారు. మిసైల్ సక్సెస్ అయిన తీరు పట్ల ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. ఆ సిస్టమ్ వేగాన్ని కూడా ప్రశంసించారు. మ్యాక్ 10 వేగంతో ఈ మిసైల్ వెళ్తుంది. అంటే గంటకు 12,000 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. ధ్వని వేగం కన్నా ఇది 10 రెట్లు ఎక్కువ. అత్యంత వేగంతో వెళ్లే ఓరష్నిక్ క్షిపణిని అడ్డుకోలేరని పుతిన్ చెప్పారు. ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.